ఎంతో మక్కువ చూపే మహిళలు సొంతూరి చీరల పట్ల కూడా అదే మక్కువ చూపిస్తారు. ఆ చీరను కట్టుకున్నప్పుడల్లా స్మృతులను నెమరవేసుకుంటూ మురిసిపోతారు. పండుగలకు పబ్బాలకు ఇంటికి వచ్చినప్పుడు స్వంతూరి చీరలను అధిక ధర పెట్టి మరీ కొనుగోలు చేస్తారు. గోదావరి జిల్లాలో ఈ సెంటిమెంట్ మరింత ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే గోదావరి జిల్లాలో ఉండే హడావుడి అంతా ఇంత కాదు. ఉద్యోగాలు వ్యాపారాల పేరిట విదేశాల్లో స్థిరపడిన వారంతా ఈ సమయంలో సొంతూరికి చేరుకుంటారు. ఇలా వచ్చేవారిలో మహిళల్ని ఆకట్టుకోవడానికి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఓ మహిళ ఆకర్షణీయమైన రీతిలో చీరలు ఇతర వస్త్రాలు రూపొందిస్తోంది. అత్యాధునిక డిజైన్లతో సంప్రదాయం ప్రతిబింబించేలా తయారు చేసే ఈ వస్త్రాలకు విపరీతమైన గిరాకీ ఉంటోంది. స్థానికంగా ఉండే కిరణ్మయి అనే మహిళ ఖాళీగా ఉన్న సమయంలో వివిధ రకాల డిజైనర్ డ్రెస్లతో చిన్నపాటి షాపు ప్రారంభించింది. ఇవి కాస్త ఆకర్షణీయంగా ఉండడంతో చాలా మంది కొనుగోలు చేశారు. స్థానికంగా ఉన్నవారి కంటే పండుగ సమయంలో విదేశాల నుంచి వచ్చే పాలకొల్లు వాసులను విపరీతంగా ఆకర్షించాయి. దీంతో సంక్రాంతికి విదేశాల నుంచి పాలకొల్లు వచ్చిన మహిళలంతా ఆమెకు ఆర్డర్లిచ్చి కొన్ని డ్రెస్సులు తయారు చేయించారు. అవి కాస్త అత్యద్భుతంగా ఉండడంతో సొంతూరి చీరల అందాన్ని వెళ్లిన ప్రతి చోట వర్ణించడం ప్రారంభించారు. స్వంతూరి చీరలకు గిరాకీ పెరగడంతో విదేశాల నుంచి వచ్చేవారికి కిరణ్మయి ప్రత్యేక డిజైన్లు తయారు చేయడం ప్రారంభించింది. ఆమె తయారు చేసే వస్త్రాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం చీర డిజైన్ చేయడానికి 40,000, జాకెట్ 3,000 తీసుకుంటుందంటే ఆమె వస్త్రాలకున్న గిరాకీ అర్థం చేసుకోవచ్చు. నేను ఇది స్టార్ట్ చేసి 6 ఇయర్స్ నుంచి అయిందండి. నా కోసం ఇది మొదలు పెట్టాం, ఇప్పుడు అందరి కోసం చేస్తున్నాము. సంక్రాంతి సీజన్కి మాకు దుబాయ్, కువైట్, యుఎస్ ఇటువైపు నుంచి కూడా వచ్చే వాళ్ళ కోసం ఆర్డర్స్ ఇచ్చి ప్రత్యేకించి తయారు చేస్తున్నాం. విదేశాల నుండి సొంత ఊరికి సంక్రాంతి పండుగకు వచ్చిన మహిళలంతా ఆమె చీరల కోసం ఎగబడుతున్నారు. నచ్చిన డిజైన్ల ఆర్డర్లిచ్చి ఎంత ఖరీదున్నా లెక్క చేయకుండా కొనుగోలు చేస్తున్నారు. ఎంతైనా స్వంతూరి చీరంటే మక్కువే కదా. స్థానిక వార్తల్లో మరో స్వల్ప విరామం.